హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటూ ఈరోజు లాస్ట్ దాకా అయితే చూడండి వీడియో. ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏం లేదండి, పొద్దున్న లేసి ఇంకా టిఫిన్ అయితే వేసేసాను పిల్లలకి. ఇంకా దోశల పిండి ఉంటే ఒక్కొక్కటి ఎగ్ దోశ అయితే వేసుకున్నాం. కాజల్ ఒకటి, లాస్య ఒకటి, నేను ఒకటి. చిన్న ప్లేసు సరిపోవట్లేదు, దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అవుతున్నారు పిల్లలు కూడా. రూమ్ ఒకటే రూమ్ కదా, అందులోంచి బయటకు వచ్చి గల్లీలో అయితే కూర్చొని తింటున్నారు. ఒక్కొక్క దోశ అయితే వేసుకున్నాం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద అయిపోయింది. నేను ఒక దోశ, కొంచెం టీ అయితే తాగేసానండి. ఇంకా ఏంటంటే అప్పుడంటే బట్టలు గిన్నెలు ఎప్పుడన్నా కడుక్కోవచ్చు, ఎప్పుడన్నా తోముకోవచ్చు. అడిగే వాళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు. ఎక్కడైనా కానీ అడిగే వాళ్ళు చేసేటోళ్ళు ఉంటారని అలా కుదరదు కదండి. అప్పుడు నేను సింగిల్గా ఉండేదాన్ని, ఇంకా వాటర్ కూడా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ కొంచెంగా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు 2 రోజులకు ఒకసారి మనం బట్టలు అనేది పిండుకోవాలా. బాగున్నా బాగోలేకపోయినా ఇంకా అప్పుడైతే కంపల్సరీ పిండుకోవాలా. అందుకే 2 రోజులకు ఒకసారి అయితే బట్టలు అయితే పిండుతున్నాం. ఎందుకంటే ఎప్పుడో పిండుకుంటాము అంటే కుదరదు వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత. అంతే, మన ఇష్టం అంటే ఏదన్నది ఉండదు. అందుకే 2 రోజులకు ఒకసారి చిన్న గల్లి అని చూసారా, అక్కడ కూర్చొని అయితే బట్టలు పిండేసాను పొద్దున్న. ఇంకా అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉండేది, అక్కడ కూడా ఫ్రీగా ఉంది. కాకపోతే ఇక్కడ బట్టలు గిన్నెలు ఎప్పుడన్నా తోముకొని అడిగే వాళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు. అక్కడ అంటావా ఇంకా ఆ టైంకి, ఆ వాటర్ వచ్చే టైంకి బట్టలు పిండేసుకోవాలా. బాగున్నా బాగోలేకపోయినా కొన్ని రోజులు అయితే అడ్జస్ట్మెంట్ అవ్వాలండి. మా ఇంటికి అలా ఇల్లు కట్టేదాకా, కడితే కనుక మాకు ఒక రూమ్ వేసి ఇస్తాన్నాడు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాము. చిన్న రూమ్గా అయినా పర్వాలేదు, కొంచెం సేఫ్టీగా అయితే ఉంది, బాగుందండి. ఇంకా మా ఆయనకైతే బాక్స్ కూడా పెట్టేశాను. మా ఆయన కూడా పొద్దున్న లేచి 8 o'clock బాక్స్ పెట్టాలా, కొంచెం తొందరగానే లేస్తాను. 6 అలా లేచేసి బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత మిగతా పని అయితే చేసుకుంటాను. ఇప్పుడు వీడియో కోసం అంటే సపరేట్గా ఏముండదండి. నేను ఇంట్లో ఎలా ఉంటాను అన్నదే మీకు చేసి చూపిస్తున్నాను తప్ప వీడియో కోసం రెడీ అవ్వాలి, వీడియో కోసము స్పెషల్గా చేయాలన్నది నాకు ఏముండదు. మా ఇంట్లో ఏది చేసుకుంటున్నామో అదే, మేము ఎలా ఉంటున్నామో అంతే, అదే షూట్ చేసి పెడతాను. కానీ వీడియో కోసం సపరేట్గా అంటే అది కాని పని అండి. అందుకే నేను ఎప్పుడు నైటీలోనే ఉంటాను. ఇంకా బయటికి ఎప్పుడన్నా వెళ్తే కనుక డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకుంటాను, అంతే. చూపిస్తే కానీ వీడియో కోసం అన్నది రెడీ అయ్యి వీడియో చేయాలన్నది కుదరదండి ఫ్యామిలీగా అయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి వీడియోలు ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నాకైతే మంచి కామెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్గా అయితే ఏం రావట్లేదు. అలానే రావాలని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ మరి.